హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. యూట్యూబ్లో మా రెవెన్యూ ఎంత అంటే బేసిక్గా అయితే మొన్నటిదాకా వ్యూస్ చాలా తక్కువ వచ్చేది. ఎప్పుడైతే శ్రీమతి శ్రీ అంజలి గారు వీడియోస్ కోసం బాగా ఇంట్రెస్ట్ పెట్టి డైలీ నాతోటి ఒక వీడియో తీసి ఎప్పుడు చూసినా అంటే మంచిగా రెడీ అవుతూ తను కష్టపడి నన్ను కష్టపెడుతూ మొత్తాన్ని బాగా కష్టపడింది కాబట్టి యూట్యూబ్లో అయితే కనుక మంచి రెవెన్యూ అయితే మాకు జనరేట్ అయింది. ఎంత అనేది మేము చెప్తాము. అరౌండ్ వచ్చేసి ఈ మంత్ ఇక్కడ యాడ్ చేస్తాం చూడండి. ఎంత అంటే కనుక $930. దాన్ని ఒక $72 లెక్కన క్యాల్కులేషన్ చేస్తే ఎంత వచ్చిందో ఎగ్జాక్ట్లీ ఒక్క నిమిషంలో చెప్తాది ఇప్పుడు అంజలి. నాకు తెలీదు, నువ్వే చెప్పు. అరే 9 ఏళ్ళు ఎంతరా అదే చెప్పురా. చెప్పాను నేను మర్చిపోయినా. తెలుసా తెలుసా? తెలుసు కానీ మర్చిపోయినా. సరే, మొత్తానికి వచ్చేసి ఒక 63 అంటే అట్లా ఒక 65 నుంచి 66 వేల రూపాయలు, అంటే 66 వేల రూపాయలు అంతేనండి. సో ముందుగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ మంత్ వచ్చేసి మాకు 65,000 ఎంత వచ్చింది. సో మీరు ఇలాగే కొంచెం సపోర్ట్ చేసినట్లయితే తొందరలోనే మా అంజలి నిజంగా ఇల్లు కట్టినా కట్టేయచ్చు. నిజమా? నిజంగా. నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. సో వీలైనంత వరకు ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా మీలో ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని చూపించి డబ్బు సంపాదించుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే ఏం పెద్దగా మనం ఏం పొడవక్కర్లేదు కదా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడతారని, ఎవరో ఏదో అంటారని, ఇది అని భయపడుతుంటారు. సో వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే కనుక మనం అందరికీ చుట్టాలమే. అందరూ మన గురించి మంచిగానే మాట్లాడుకుంటారు అండ్ చాలా బాగుంటుందండి. అంటే అయినా కూడా కొన్ని వేల మంది దాదాపు అంటే మా వీడియో అయితే ఒక 60,000 మంది చూస్తే అందులో ఒక 5 మంది 6 మంది ఉంటారు వాళ్ళు అనేటోళ్ళు. అరే నీకు ఒక విషయం చెప్పాలరా, నిన్న వరలక్ష్మి అదేంత కాయలని ఉంది ఒక అకౌంట్, అది వచ్చి నీకు వచ్చి కొంచెం నెగిటివ్ మాట్లాడింది. మాట్లాడిన వెంటనే నాకు మండింది. ఓపెన్ చేసి దాన్ని తిడదామని నేను వెళ్ళానా, వెళ్తే ఆవిడ ఛానల్లో ఒకే ఒక వీడియో ఉంది. ఆ ఒక్క వీడియో కింద 50 కామెంట్లు ఉంది. ఆ 50 కామెంట్లు కూడా 50 ఛానల్స్ నుంచి ఉంటాయి. ఒసే నన్ను మాడంటావే, నువ్వు నైట్కి రావే, నేను నీకు చూపిస్తా అని ఒక ఆవిడ అయితే కనుక ఒసే సిగ్గులేని ముండా ఏం కామెంట్ పెట్టావే నా ఛానల్ కిందకి వచ్చి, సిగ్గులేని బజార్ ముండా అని ఒక ఆయన తిట్టాడు. ఇంకొక అక్క వచ్చింది, ఆ అక్క ఏం తిప్పిందంటే ఒసే ఇంకా బాగా తిట్టి రాత్రి కల్లా నిన్ను బొక్కలు అయిపోయిపోతే నేను నా అమ్మ నాయనకు పుట్టలేదు అనేది. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈవిడ బాధితులు చాలా మంది ఉన్నారు రే అని. నిజంగా ఆ వీడియో కింద 50 మంది తిట్టారు ఆవిడని. అంటే ఆ అక్కకి వేరే పని ఏం లేదు, ఇట్లానే కామెంట్ పెట్టుకుంటుంటారు. సో బేసిక్గా ఇలాంటి వాళ్ళని అయితే కనుక మనం పట్టించుకోకూడదండి. ఎందుకంటే అదొక ఆనందం వాళ్ళకి. అంటే పైచాచిగా అరే అది పైచాచిక ఆనందం కాకపోతే ఒక అక్క ఉందిరా, ఏం కామెంట్ పెట్టింది, మీరు పనికి మాలిన వీడియోలు తీస్తారు, సోది వీడియోలు తీస్తారు, చెత్త వీడియోలు తీస్తారని ఒకరోజు చెప్పింది. ఓకే, రెండో రోజు వచ్చింది, ఒరే రాజు సిగ్గు లేదరా నీకు ఇలాంటి వీడియోలు తీ, నీకు దుర్మార్గుడా ఇది అది అనేది రెండో వీడియో కింద పెట్టింది. మళ్ళీ మూడో వీడియో కిందకి వచ్చి అది చూడు చిన్నపిల్లల నంగనాచి మాటలు మాట్లాడుతుంది అది ఇది అని మూడో వీడియో కిందకి వచ్చి పెట్టింది. నాలుగో వీడియో కిందకి వచ్చి ఏదో ఒకటి పెడుతుంది. అంటే ఈ లెక్క అక్క ఆపకుండా మన వీడియోలు చూడడం రోజు. నేను ఎవరివైనా చూస్తా, నాకు నచ్చితే చూస్తా, నచ్చకపోతే ఇంకోసారి స్కిప్ చేస్తా. కానీ నాకు అదే పని కట్టుకొని ఇంత మెసేజ్ అయితే టైప్ చేయను రా. ఆ అక్కకి ఎంత ఓపిక అంటే నేను ఇంత సోది మీకు ఎంత చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో స్కిప్ చేయండి అబ్బా. ఎందుకంటే ఈరోజు ఒక 60,000 రూపాయలు అనేది మా ఇంటికి వచ్చాయంటే దాన్ని మేము చాలా హ్యాపీగా బతకగలం. అండ్ మోరోవర్ ఏంటంటే మా ఖర్చులకు ఒక 20,000 తీసేసినా 40,000 రూపాయలు మా పిల్లల కోసం మేము దాచుకోగలం. అంటే ఇంత సోది మీకు ఎందుకు చెప్తున్నానంటే వీలైతే మీలో కూడా ఏదైనా టాలెంటెడ్ ఉంటే ట్రై చేయండి. యూట్యూబ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. చూసారు కదా, ప్రత్యక్ష సాక్ష్యం మేమే. 20 రోజులు మేము 7 నెలలు కలిసి ఉన్నామండి. సైలెంట్గా ఉన్నామంటే 7 నెలలు కూడా కలిసే ఉంటాం. కానీ కొంచెం కష్టపడి వీడియోస్ తీస్తుంటే డబ్బులు వస్తున్నాయి. అరే మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయి తెలిసిన, స్వాతి ఆలగడ్డ ఒకటి ఉంది, వరుణ ఆలగడ్డ ఒకటి ఉంది, రాజావార్ అని నా ఛానల్ కొత్త పేరు పెట్టుకునే దానికి అది ఉంది, రాజు ఆలగడ్డ ఉంది, ఇంకా ఎన్ని ఉన్నాయి రా, ఇంకా దండి కూడా రానాయి. మొత్తం 6 ఛానల్స్లో 6 వీడియోస్ తీయాలి నువ్వు రోజు. నెక్స్ట్ మంత్ 3 lakhs మన టార్గెట్. నువ్వు కూడా ఉండాలి, నువ్వు లేకపోతే నేను చేయలేను. లేదు ఊరికెన్నానులేండి, మాకు ఒక్క వీడియో తీనికే దోలు తీరిపోతుంది ఆల్రెడీ. అరే నీకు దండం పెడతా రాజయ్యా కొంచెం రా, అది ఒక్కసారి రా సున్ని, అది ఏం వేలు పోతుంది. సో మొత్తానికి అయితే కనుక అనుకున్నదే అయినదా
అయినది ప్రాఫిట్లోకి వచ్చింది, మళ్ళీ 6,000 లాస్కి వచ్చింది. ఇది బాధాకరం. ఆగడాల పిల్లోడమ్మ రాజుగారు. ఒర్రే ఒర్రే రే రే రే, నేను ఎగ్జిట్ కొట్టేసాను అనుకోని కొట్టలేదురా. ఓరే ఛీ, కొట్టాను అనుకున్నా, కొట్ల. అనవసరంగా 7,000. ఒక్కసారి మళ్ళీ చూసుకుంటే అయ్యే పోతుండే. సర్లేం కాదులే. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టినా వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాకపోయినా ఇక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సో యూట్యూబ్లో మీరు త్వరగా సక్సెస్ అవ్వడానికి నాకు తెలిసినటువంటి బెస్ట్ టిప్స్ చెప్తాను. ఎందుకంటే ఎంతోమంది యూట్యూబ్లో నా దగ్గర టిప్స్ తీసుకోవచ్చు, నేను చెప్పిన సలహాలని పెద్ద పెద్ద యూట్యూబర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఒరే అందరూ 10 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చినారా, మనకే రాలే. మనం కూడా తొందరలో తెచ్చుకోవాలి. అయినా నీకు క్వశ్చన్ చెప్పనా, ఈ కోర్స్ అనేది నేను ఎందుకు తయారు చేసే తెలుసునా? నిజంగా సొసైటీలో జరిగే మోసాలన్నీ చూడలేక ఈ కోర్స్ అనేది తయారు చేశాను రా. ఏంటంటే ఒక్క చిన్న డౌట్తో మీరు వెళ్ళి ఏ టెక్ ఛానల్ అడిగినా వాడు 5,000 రూపాయలు లేనిది దానికి మీకు సమాధానం చెప్పాడు. అలాంటిది ఎవ్వరికి ఏ డౌట్ రాకూడదు. ప్రతి ఒక్కరు ఏ మాత్రం యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకొని సక్సెస్ అయ్యేలాగా నేను 25 వీడియోస్ యూట్యూబ్లో తీశాను రా. ఎన్నో మోసాలు పోతున్నాము, ఎంతోమంది మమ్మల్ని మోసం చేస్తున్నారని వాళ్ళ బాధలు వినలేక నేను ఉపయోగపడాలని తయారు చేసి లాస్ట్కుండి కొంతమంది నేనే మోసం చేసే వాళ్ళని చెప్పారురా. వాళ్ళు అన్నందుకు నాకు బాధ లేదు. నిజంగా వాళ్ళు నా వీడియోస్ అన్నీ చూసి నేను చెప్పినవన్నీ చేసి నేను చెప్పినట్టుగా పాటించి అప్పుడు కూడా సక్సెస్ రాకపోతే వాళ్ళన్నింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోని. నేను చెప్పింది ఏది చేయలే, అసలు నేను చెప్పిందే కాదు అది. వాళ్ళు చేసేవన్నీ తప్పులు చేసి కూడా అన్నారా. నాకు బాధ వేసింది. 6 నెలలు అయింది మానేసి. తర్వాత అర్థమైంది ఇట్లా అనేటోళ్ళు ఊరికి అంటనే ఉంటారు. ముందుగా అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి, చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇంకేమన్నా అంజలి చెప్తాను. ఏదే నీ డ్రెస్ బాగుంది రా ఈరోజు, అచ్చం తెల్ల పాస్టర్ రమ్మన్నట్టుండవు. అరే పాస్టర్ గారు ఇదేంటే వేసుకుంటారా? రే రే మూవీస్లో నేను చాలా మూవీస్లో చూశాను రా, ఇలాగే ఉంటుంది. వైట్ కలర్ వేసుకుంటారు వాళ్ళు అంతే, రెయిన్బో కలర్ ఇది. మరి ఇదేంటి రాజస్థాన్ అమ్మాయి లాగా ఇదే అద్దాలు పెట్టుకున్నావు? లేదు డ్రెస్ బాగుందని చెప్తాను, అది కూడా తప్పేనా? బాగుందని చెప్పచ్చు కదా, ఎందుకు అది ఎట్లుంది తెలుసా, ఏమంటారు క్రిటిసైజ్ చెప్తానా నేనేమన్నా? బాగా ఓవర్ యాక్షన్ అయ్యా. సో మొత్తానికి తగ్గింది, మళ్ళీ 6,000కి వచ్చింది. ఏం చూసి ఎగ్జిట్ కొట్టు. లేదు లేదు ఎగ్జిట్ కొట్టేది కాదు, వేరేది అనవసరం. అది కొట్టినా అనుకున్నా కొట్ల, ఆడొక 4,000 బొక్కడింది. సో కాదే ఇందాక నువ్వు ఏం చేసినావు చెప్పు ఒకసారి. ఏం చేసావు చెప్పు. ఎప్పుడే? ఇంతకు ముందు దాని విషయంలో 1,600 లాస్ వచ్చింది. ఆ లాస్ కవర్ కానీ ఒక చిన్న పొజిషన్ తీసుకున్నా, పెద్ద గణికరం, అది 16,000 అయింది. కొంచెం చూసుకోవాలి అంతేనండి. ఉంటుంది అట్లాంటి మస్తు. నిన్న 40,000 వచ్చింది రా, తమాషలైంది. లేదు ఇద్దరు కొట్టి మాట్లాడండి నా వల్లనే కదా రే. ఉండరా ఆయన మర్చిపోయినానబ్బా. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైందిరా. అనవసరంగా 6 నెలల కిందట నేను కోర్స్ అనేదాన్ని ఆపేసిన. ఎంతో మంది బాగుపడేటోళ్ళు రా, వీళ్ళు ఏంటంటే లేనిపోయిన మాటలు చెప్తున్నారు రా, అబద్ధాలు అవి. ఇప్పుడు 20 వీడియోలు ఎన్నో నేను తీసిన వాళ్ళు సక్సెస్ కావడం కోసము. ఆడింది వాడు 10 వీడియోస్ చూసి రాజు అలగడ్డ కోర్స్ ఇదే అంటాడు. దానికి ఎందుకు చూసి ఇందులో ఏముందంటే ఇందులో ఏముంటుంది నా పొందు ఉంటుంది. నేను తీసిన 20 వీడియోలు అయితే ఆడు 5 వీడియోలు చూసి వాడు 10 వీడియోలు చూసి ఏమంటారు. ఒరే చాలా మంది రా, నేను ఏమనుకుని తెలుసునా, అయ్యో అనవసరంగా నా తప్పేమన్నా ఉందేమనుకున్నా. లేదు వాళ్ళు కావాలని ఊరికి అబద్ధాలు చెప్తున్నారు. ఎంతమందిని వాళ్ళు ఎవ్వరు వీడియోస్ సరిగా చూడట్లేదండి. ఇంకా మోరోవర్ మర్చిపోయినా, ఒక అక్క అయితే మొదలెట్టిందిరా, ఇప్పటికి 3 సార్లు కామెంట్ చేసిందిరా, నీ భార్య నీ భర్తని పిల్లల్ని వదిలేసి నాతో ఉండవు. ఎవరు వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నువ్వు. నాకే తెలియదండి, నాకే తెలియదు. ఎవడు నీ మొగుడు? నువ్వేగా. లేదంట నీ భర్తనే ఉన్న పిల్లల్ని వదిలేసి మరి వచ్చావంటే ఇడికి. ఒకసారి కామెంట్ చేయరా నా భర్త పేరు నా పిల్లల పేర్లు, అప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. ఇట్లా వీళ్ళు ఉన్నారా గత జన్మలో గతం మర్చిపోయినా, గత జన్మలో కూడా నేను ఇలా ఉన్నాను. గతం మర్చిపోయినా నాకాడికి గతం మర్చిపోయా ఏమోనే. వాళ్ళే అసలు ఎట్లా కామెంట్ చేశారంటే ఎంత కాన్ఫిడెంట్ తెలుసునా, నీకు పిల్లల్ని భర్తను వదిలేసి నువ్వు వచ్చావు, అతను పిల్లల్ని భార్యను వదిలేసి ఆయన వచ్చాడు, ఇద్దరు కలిసి కులుకుతున్నారు. అక్క కొంచెం ఖాళీ అటువే, అక్క కూడా వచ్చి కులుకుతుంది. అట్లా కాదు
కాదు నువ్వు ఇటు జరుగు అటు ఖాళీ అటు చిగులికింది కాదు ఆడు ఇట్లా కొనుక్కుంటారు మరి దాన్నంగా. సరే నువ్వు కూడా ఇటు రాక ముగ్గురం కలిసి అంటే కులకడం అంటే ఏందిరా? వద్దు అది అక్కకే తెలియాలా నాకైతే తెలియదు. భూత అది డాన్స్ కాదా? నువ్వు డాన్స్ అనుకున్నావా ఇప్పుడు? అమ్మ తోడరా చిన్నప్పటి నుంచి నేను కులకడం అంటే డాన్స్ అనుకుంటానా? కాదు భూత. సరే నా భూత నా భవిష్యత్తు అన్నట్టు. ఏంటంటే ఇంకోటి చాలా అండి ఏంటంటే రాజు అలగడ్డ నన్ను సక్సెస్ చేస్తాడని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఫ్రెండ్స్ అంట. అరే నేను ఎన్ని వీడియోస్లో చెప్పాను రా, వాళ్ళకి ఎంత బాగా చెప్తారా? అయ్యా నేను చెప్పేది టిప్స్ అయ్యా, మీరు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను, అది మీకు ఎందుకు పనికి రాకుండా పోవచ్చు, పేదలు ఎవరు తింటారు అంటే ఒక 3000 తీసుకొని నా చెత్త బుట్టలో పడేసా అనుకునేటోళ్ళు ఉంటే ట్రై చేయండి అయ్యా, లేకపోతే లేదని ఎంతమందికి చెప్పాను నేను మంచిగా. అంతా బాగుంటుందిరా. 100లో 90 మంది నేను చెప్పింది ఏది వినకుండా ఉంటారా వాళ్ళు. వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి చాలు నాకు నేను ఇవి చేయొద్దు అంట, ఇది చేయొద్దు అంట, ఇది చేయొద్దు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఒకే ఒకటి చేస్తారా ఏం తెలుసునా? నేను ఏ టైంలో అప్లోడ్ చేయమంటానో కరెక్ట్ ఆ టైంలో మాత్రం అప్లోడ్ చేస్తారు. ఇంకోటి ఏం తెలుసునా? పొద్దున కోర్సు తీసుకొని రాత్రికి నాకు వ్యూస్ రాలేదంటాడు. నిజంగా అండి. ఇంకోటి ఏంటంటే రాజన్న నాకు అస్సలు వ్యూస్ రాలేదన్నా అంటాడు. 6 నెలలు అయిందన్నా నీ దగ్గర కోర్సు తీసుకొని నాకు అస్సలు వ్యూస్ రాలేదు. ఇది ట్విస్ట్ ఉందిడా. 6 నెలలు అయిందన్నా నీ దగ్గర కోర్సు తీసుకొని నాకు అస్సలు వ్యూస్ రాలేదన్నా అంటాడు. ఛానల్ ఓపెన్ చేస్తే 4 వీడియోలు పెట్టింటాడు. 4 వీడియోలా 4 వీడియోలు పెట్టి అంటే 4 వీడియోస్కి వచ్చేసిందా? మన మహేష్ బాబులో మనం సీరియస్లీ అండి. నాకేంటంటే 6 నెలల కిందట నేను ఆ రోజు మానేసి ఈరోజు తప్పు చేశానేమో అనిపిస్తుందిరా. నేను ఇట్లాంటివన్నీ విని విని ఎందుకురా మనకి ఆల్రెడీ నేను దాన్ని మొదలెట్టిందే ఎంతోమంది మోసాలు. బాబా ఏం మోసాలంటే మీరు ఒక చిన్న ప్రాబ్లం తోటి ఒక టెక్ ఛానల్ దగ్గరికి వెళ్తే అలా 5000 అడుగుతున్నారు. నేను సొంతంగా వాడికి 3000 ఇస్తే వాడి ప్రైస్ నేను 3000 అనుకుని 3000 ఇచ్చిన. వాడు నాకు చెప్పలేక వాడు నాకు రిప్లై చేయట్లే. ఏందని అర్థమైతే తర్వాత అర్థమైంది వాడి ప్రైస్ ఇప్పుడు 5000 అయిందంట. అది చిన్న హెల్ప్. మానిటైజేషన్ దగ్గర పిన్ యాడ్ చేయమని మా తమ్ముంది ఇచ్చానండి నాకు టైం లేక. దానికి 3000 అడిగితే ఇచ్చేసాను నేను. పోతే 3000 ఏం పోతుందిలే అని. సో అట్లాంటి సిచ్యువేషన్ అండి ఇది. ఎట్లా అంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలే. అలాంటివన్నీ చూసి ఏంటంటే ఎవ్వరు ఏ తప్పు చేయకూడదు. యూట్యూబ్లో ఏంటంటే ఒక చిన్న తప్పు నువ్వు చేస్తున్నా లైఫ్ లాంగ్ అది సక్సెస్ అనేది కాదు. అంటే సక్సెస్కి ఫెయిల్యూర్కి చిన్న మిస్టేకే. అంటే ఒక్క చిన్న తప్పు నువ్వు చేస్తూ డైలీ వీడియో పెడితే దానికి వ్యూస్ రావు. ఇప్పుడు మన ఛానల్ ఎత్తుకో, ఎందుకు మనకు ఎంత ఉంది 30,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీడియో పెడితే 60,000-70,000 వ్యూస్కి దాకా ఈజీగా వెళ్తుంది. అదే మనం లడ్డు రెడ్డి ఛానల్లో వీడియో పెట్టినా కూడా 15,000-20,000 కూడా పోలేదు. 8 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నా. అంటే కొంచెం చిన్న లాజిక్. అంటే దేనికి ఏది వీడియోస్ తీయాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఎలాంటి కంటెంట్ మనం చూస్ చేసుకోవాలి, చిన్న లాజిక్ అంతే. సో అవన్నీ నేను నేర్పిస్తానయ్యా. ఒక 3000 రూపీస్ అయిపోయినా పర్లేదు అన్నట్టు కాంటాక్ట్ అవ్వమంటే రాజు అలా నన్ను మోసం చేసి కడుపు చేసినాడు అంటాడు వాళ్ళు. అదే అన్న కరెక్ట్ పని కూడా చేయరు వాళ్ళు. కొంతమంది అక్కలు చెల్లెళ్ళు అలాగే కొంతమంది అడుగుతున్నారు, ఈ పాపకు మొదటి మ్యారేజా అలాగే సెకండ్ మ్యారేజా అని. మొదటి మ్యారేజే చెప్పుకోవడానికి ఎదోలా ఉందండి. లేదండి ఫస్ట్ మ్యారేజ్ చెప్పుకోవడానికి. అంటే అది ఇట్లాంటి డిస్కషన్ ఏం చేస్తాము. ఆ పిల్లకి లేదండి తను ఫస్ట్ మ్యారేజే. అంతేనా? అంతే. ఏమన్నా లవ్ ఇట్లాంటిది ఏమన్నా లేవు. అరే నీకు తెలీదా? చేసిందండి, నన్ను లవ్ చేసింది. 6 నెలల లవ్. సో అక్క నువ్వు ఎవరు ఆ పిల్లలు లేరక్క, లేకుంటే నువ్వే క్రియేట్ చేసి పట్టుకొని తీసుకొని ఆవిడ ఇంజక్షన్ అది కూడా వీడియో తీసుకోవచ్చు, తీసుకురమ్మని చెప్పు. అయితే నేను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అండి, ఏదంటే మీకు కోర్స్ ఇవ్వడానికి దానికి. కానీ ఎవ్వరు ₹1 ఇవ్వకుండానే నేను ఎన్నో పెద్ద ఛానల్స్ అంటే ఆ రోజు ఎవరు డబ్బులు ఇవ్వలేదు కదా. నిజంగా మనకు అలాంటి మెంటాలిటీ ఉంటే ఈరోజు 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండే చాలా ఛానల్స్ కూడా ఆ రోజు పిల్లప్పుడే తొక్కేసేటోళ్ళు. అంటే ఆ రోజు ఎవడు రూపాయి ఇవ్వలేదు కదండి. ఈరోజు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న చాలామంది ఉన్నారు, ఒకరు కాదు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మా లడ్డు కూడా ఉంది. 8 లాక్ సబ్స్క్రైబర్స్. మా లడ్డే ఫస్ట్ డబ్బులు ఇచ్చింది. 1,00,000 తీసుకునే లడ్డు దగ్గర అయితే స్టార్టింగ్. నిజంగా అంటే ఒప్పుకోలేదని ఇచ్చింది. కానీ తర్వాత నాకు తెలుసు అదే 10 లక్షల సబ్స్క్రైబర్లు దొబ్బుతారు నా దగ్గర నుంచి అని. సో ఓకే ఫ్రెండ్స్, మంచిగా యూట్యూబ్ చేయండి. యూట్యూబ్ అనేది చాలా మంచి బెస్ట్ ప్లాట్ఫామ్, అందరూ యూజ్ చేసుకోండి. అలాగే మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మా అంజలి గారు అయితే ముతుకుతున్నారు ఈ మధ్య. ఏరా బట్టలేరా? బాగా చేస్తున్నావు వీడియోస్, నిజంగా బాగా చేస్తున్నావు అమ్మా. అసలు ఎంత ఓపికగా అంటే డైలీ రోజు మార్నింగ్ లేస్తుంది. లేకపోతే యూట్యూబ్ లేనప్పుడు అది నా దగ్గర పక్కన పడుకుంటే నేను 5:30 నుంచి దాన్ని అంటే తిట్టడం మొదలెడితే 8:30కో నిద్ర లేస్తుందండి.
అట్లాంటిది ఇప్పుడు 6:30 కల్లా లేచి పాపం గ్రేట్ రన్ 8:30కి లేచి 8:30 9 8:30 సరే మరి బాయ్ చెప్తావా? బాయ్ చెప్పేసి. సరే మా ఆటగాడు కూడా ఇప్పుడు బాయ్ చెప్తాడు మీకు చెప్పు. నేను ఆటగాన్ని కాదే. సరే చిన్న ఆటగాడులే. కాదు బాయ్.